ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టే పోలీసులు మీ నాన్నగారిని అరెస్ట్ చేయాలనుకున్నారు. అవేంటో చెప్పమ్మా. అసలు రఘురామ్ ఎవరో తెలుసా? ఆయనకి మీ నాన్నగారికి పాత కక్షలున్నాయి. గతంలో అతను మీ నాన్నగారిని చంపబోయాడు. ఆ నేరం మీద చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏంటి, డాడ్ మీద అతను మర్డర్ అటెంప్ట్ చేశాడా? ఎందుకు? ఎందుకో మీ నాన్నగారిని అడిగి తెలుసుకో. అంతేకాదు, ఒకసారి మీ నాన్నగారు బెంగళూరు వెళ్ళానని చెప్పారు కదా, అదంతా అబద్ధం. అప్పుడు మీ నాన్నని ఆ రఘురామయ్య కిడ్నాప్ చేశాడు. మీ నాన్నగారు తెలివిగా తప్పించుకునొచ్చారు. ఏంటమ్మా ఇదంతా? అసలు ఆ రఘురామ్ ఎవరు? అతనితో డాడ్కున్న శత్రుత్వం ఏంటి? ఏమో, అదంతా నాకు తెలీదు. కానీ మీ నాన్నగారు రఘురామ్ గారిని చంపాలని చూస్తున్నారన్నది మాత్రం నిజం. అందుకోసం ఎవరికో 40 లక్షలు ఇచ్చారు, తర్వాత 30 లక్షలు ఇచ్చారు. సరే అమ్మా, కాసేపు నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మరి ఈ కేసులో కన్న కొడుకునైనా నన్ను కూడా ఇరికిస్తారా? ఏ తండ్రైనా అలా చేస్తారా? నువ్వా టైంకి అక్కడికొస్తావని గాని, ఈ కేసులో ఇరుక్కుంటావని గాని మీ నాన్నగారు అనుకునుండరు. లేదమ్మా, మీరు తప్పు చేస్తున్నారు. వెనక ముందు చూడకుండా డాడ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. డాడ్ని అరెస్ట్ చేయిస్తున్నారు. మీరు చెప్పింది అబద్ధం అని తెలిసిన రోజు నా రియాక్షన్ వేరుగా ఉంటుంది. సరస్వతి, నీకసలు మనసాక్ష్య లేదా? భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య కాపాడుకుంటుంది, కానీ నువ్వు ఛీ! వదిన గారు, తప్పు చేశామా? లేదొదిన, నిజం నిప్పు లాంటిది. అది ఏ రోజుకైనా బయటపడక మానదు. ఎక్కడికి వెళ్తున్నావు? సార్, నేను వెళ్ళి పోలీసులకు లొంగిపోతాను. చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తాను. ఇప్పటి వరకు లేని బుద్ధి సడన్ గా ఇప్పుడెందుకు వచ్చింది? సార్, నన్నెవరో చంపబోతే తప్ప నాకు ప్రాణం విలువ తెలిసి రాలేదు. మనిషికి అన్నింటికన్నా విలువైనది ప్రాణమే. డబ్బు కోసం అలాంటి ప్రాణాలు ఎన్నో తీశాను. అందుకే వెళ్ళి లొంగిపోదాం అనుకుంటున్నాను. నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడి ఫ్యూచర్లో ఇలాంటి పనులు చేయను అంటే నీకు మంచి మార్గం చూపిస్తాను. ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను సార్. సరే, అయితే నాతో రా. పోయింది. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న పరువు మొత్తం పోయింది. సొసైటీలో లోక్నాథ్ అంటే ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు బిజినెస్ మ్యాగ్నెట్ కాస్త జైలు పక్షిని కాబోతున్నాను. నో, ఇలా జరగడానికి వీల్లేదు. పార్వతి ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే బెదిరించు, భయపెట్టు, పంపించేయాల్సింది. పర్వాలేదులే, మాటలతో ఏమార్చేయచ్చు అనుకున్నాను. అది ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చింది. హనుమంతు, ఈయన వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంకా బయటికి రావట్లేదేంటి? అంటే సార్, భోజనం చేస్తున్నాడని మాత్రం చెప్పకో. నువ్వు అస్తమానం తిండి గురించి మాట్లాడుతుంటే నాకు చిరాకేస్తుంది. అది కాదు సార్, బ్యాక్ డోర్లో నుంచి పారిపోయాడేమోనని అనుమానంగా ఉంది సార్.
చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇంత ఆలస్యంగా చెప్తాడే పదా. ఆ, పరువు పోగొట్టుకుని బ్రతకడం కంటే బిజినెస్ మ్యాగ్నెట్ లోక్నాథ్గా చనిపోవడమే బెటర్. లోక్నాథ్ గారు, లోక్నాథ్ గారు, లోక్నాథ్ గారు, లోక్నాథ్ గారు, చూడండి, మీరు లోపల దాక్కున్నంత మాత్రాన తప్పించుకోలేరు. మర్యాదగా బయటికి రండి. లోక్నాథ్ గారు, హలో సార్. లోక్నాథ్ గారు, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఫాదరు రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకున్నారు. ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు. డాడ్, డాడ్, డాడ్. సార్, నేను ఇందాక నుంచి తెగ ట్రై చేస్తున్నాను, కానీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. డాడ్, డాడ్. డాడ్. డాడ్, డాడ్, నో. డాడ్, ఏం చేస్తున్నారు? శ్రీ వదలరా, వదులు. డాడ్, వదలరా శ్రీ. శ్రీ నో. వదలమని చెప్పానా? వదలండి డాడ్. శ్రీ వదలరా. డాడ్, వదలండి. వదులు. అయ్యో ఏం డాడ్ ఇది? ఏమైందిరా? మీరేం తప్పు చేయనప్పుడు మీరెందుకు భయపడాలి? మీరెందుకు సూసైడ్ చేసుకోవాలి? లేదు శ్రీ, సమాజం దృష్టిలో నేను దోషిగా బ్రతకలేనురా. ఆరోపణలు వచ్చినప్పుడు నిలబడాలి. తప్పు మీది కాదని నిరూపించుకోవాలి. అంతేగాని ఇలా పిరికి వాళ్ళ చచ్చిపోకూడదు. డాడ్, జరిగిన దాంట్లో మీ తప్పు లేదని నాకు తెలుసు. ఈ విషయం రేపు ప్రపంచానికి కూడా తెలుస్తుంది. ఆరోపణలు వచ్చినంత మాత్రాన నేరస్తుడైనట్టు కాదు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నా బిడ్డ అరెస్ట్ అవ్వడం ఇష్టం లేక సూసైడ్ చేసుకోబోయాడు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఏడుస్తున్నావు. నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే ఇంట్లో వాళ్ళందరూ ఏడ్చేవాళ్ళు. సార్, ఎవరు నువ్వు? ఎక్కడికి ఎందుకు వచ్చావు? సార్, నా పేరు శంకర్. లోక్నాథ్ సారు 30 లక్షల సుపారీ ఇచ్చింది నాకే సార్. నేను కూడా చంపుదామని అక్కడికి వెళ్ళాను, కానీ నేను అతన్ని చంపలేదు సార్. అంటే ఆ టైంలో నువ్వు అక్కడే ఉన్నావన్నమాట. నువ్వు చంపకపోతే ఎవరు చంపారో నీకు తెలిసే ఉంటుంది కదా. నాకెలా తెలుస్తుంది సార్? ఎందుకు తెలీదు? హత్య జరిగినప్పుడు నువ్వు ఆ ప్లేస్లోనే ఉన్నావు కదా. ఉన్నాను సార్. అసలు రఘురామ్ని వాళ్ళ ఇంటి దగ్గరే వేసేద్దామనుకున్నాను. అక్కడ కుదరక అతను ఎక్కడికో వెళ్తుంటే అతన్ని ఫాలో అయ్యాను. అక్కడికి వచ్చాక రఘురామ్ శ్రీతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చివరకు రఘురామ్ శ్రీ చేతిలో పేపర్స్ లాక్కున్నాడు సార్. అప్పుడే నేను షూట్ చేద్దాం అనుకున్నాను. సరిగ్గా అదే టైంలో నా కాలు స్లిప్ అయ్యి కిందకి జారాను సార్. ఇంతలో ఎక్కడి నుంచో గన్ పేలిన సౌండ్ వినపడింది సార్. నేను అటు ఇటు చూసేసరికి రఘురామ్ నేల మీద పడున్నాడు సార్. పోలీసులు కూడా వచ్చారు సార్. వెంటనే నేను అక్కడి నుంచి పారిపోయాను సార్. మరి మర్డర్ చేయకుండా డబ్బులు ఎందుకు తీసుకున్నావు? వాళ్ళు కోరుకున్నట్టే మర్డర్ జరిగిపోయింది కదా, ఎవరు చంపితే ఏంటని మనీ తీసుకున్నాను సార్. అంతకుమించి నాకేం తెలియదు సార్. నేను చంపలేదు కాబట్టి ఈ హత్యకి లోక్నాథ్ గారికి ఏ సంబంధం లేదు సార్. సరే, అక్కడి నుంచి పారిపోయిన వాడివి ఎంత సడన్గా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను కూడా ఎవరో చంపబోయారు. కత్తిపోట్లతో పడున్న నన్ను కార్తిక్ గారు హాస్పిటల్లో చేర్పించి కాపాడారు సార్.
హాస్పిటల్లో ఉండటానికి భయం వేసి అక్కడి నుంచి పారిపోబోయాను. కార్తిక్ గారు నిజం చెప్పి లోక్నాథ్ సార్ని రక్షించమని ఇక్కడికి తీసుకొచ్చారు సార్. కార్తీక అతనెక్కడా? ఇక్కడ సార్, మా మావయ్యని శంకర్ చంపలేదు కాబట్టి లోక్నాథ్కి ఈ హత్యకు ఏ సంబంధం లేదు. చంపడమే కాదు, చంపమని చెప్పడం కూడా నేరమే. ఆ నేరం మీద లోక్నాథ్ గారిని శంకర్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. ఆగండి సార్, ఆయన చంపాలి అనుకున్నారు కానీ చంపలేదు. ఆయన అరెస్ట్ చేయడం ఎందుకు? అలా అని అనుకోవడం కూడా నేరం అని చెప్తున్నాను కదా. 30 లక్షల సుపారీ ఇచ్చిన మనిషిని ఎలా వదిలేస్తాం? వెంకటేష్ గారు, ఆ డబ్బు ఆయన్ని చంపడానికే ఇచ్చినట్టు ఏ సాక్ష్యం లేదు కదా. వేరే బిజినెస్ పని మీద ఇచ్చిండొచ్చు కదా. దయచేసి వాళ్ళని వదిలేయండి. ఈ కేసులో మేము ఇంకా ఎఫ్ఐఆర్ రాయలేదు. దాని మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కంప్లైంట్ వెనక్కి తీసుకుంటే వదిలేస్తాం. కంప్లైంట్ ఇచ్చింది మేము దాన్ని వెనక్కి తీసుకుంటాం. అయితే సరే మేడం. రేయ్, నువ్వు ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. డబ్బులు తీసుకొని మర్డర్ చేయడం చాలా తప్పు. ప్రస్తుతానికి నిన్ను వదిలేస్తున్నాను, తర్వాత నీ సంగతి చూస్తాను. వెళ్ళు. వస్తాను సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ మిస్టర్ కార్తిక్. మీరు టైంకి శంకర్ని తీసుకొని వచ్చి చాలా హెల్ప్ చేశారు. లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. సార్, మీరు త్వరగా మా మావయ్యని చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. షూర్, తప్పకుండా పట్టుకుంటా. కానిస్టేబుల్స్ పదండి. డాడ్, పదండి. ఎంత పని చేశావే? నీ కొంపకి నువ్వే నిప్పు పెట్టుకోపోయావు. నీలాంటి దాన్ని అస్సలు క్షమించకూడదు. ఛీ! సాత్విక్, ఏమైందిరా? ఆయన అరెస్ట్ చేశారా? లేదమ్మా, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన మావయ్యను చంపించాలనుకున్నారు కానీ చంపలేదు. ఆయన ఒక మనిషికి డబ్బిచ్చి మావయ్యను చంపమని పంపించాడు. కానీ ఆ మనిషి కంటే ముందు మావయ్యనెవరో షూట్ చేశారు. సరేలేరా, ఆయన ఈ పని చేయలేదు కదా, అంతే చాలు. ఓహో, ఇంతసేపు ఆయన గారు అరెస్ట్ అయ్యారేమో అని బాధపడుతున్నావా? నీ గురించి ఏమాత్రం పట్టించుకొని ఆ మనిషి గురించి ఎందుకమ్మా అంత ఫీల్ అవుతావు? ఆయన నా గురించి పట్టించుకోకపోవచ్చు, నన్ను భార్యగా అనుకోకపోవచ్చు, కానీ ఆయన నాకు ఆ దేవుడిచ్చిన భర్తరా. ఆయనకి ఏ కష్టం కలగకూడదని నేను కోరుకుంటాను. ఎంత మంచిదానివమ్మా. కానీ నీకు దేవుడు సరైన భర్తనివ్వలేకపోయాడు. అతను నెత్తిన చల్లుకోవాల్సిన గంగాజలాన్ని కాళ్ళు కడుక్కోవడానికి ఉపయోగిస్తున్నాడు. సాత్విక్, ఆయన మంచివాడా చెడ్డవాడా అనేది నాకు అనవసరం. నన్ను ఆదరిస్తున్నారా లేదా అనేది కూడా అప్రస్తుతం. ఆయన నా భర్త. నాకే కాదు, సరస్వతి అక్కకు కూడా భర్తే. ఆయనకి ఏం జరగకూడదని మేమిద్దరం కోరుకుంటాం. ఆ సంగతి నాకు అర్థమైందమ్మా. ఎందుకంటే తన భర్త నేరం చేశాడని అరెస్ట్ చేయమని పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన సరస్వతి గారే అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకునేసరికి కళ్ళు తిరిగి పడిపోయారు. నీ ఇద్దరికి భర్త అంటే అంత గౌరవం. ఏంట్రా, నిజంగానే ఆయన ఆత్మహత్య చేసుకోబోయారా? ఆయనకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. సొసైటీలో తన పరువు ఎక్కడ పోతుందో అని సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయాడు. అదో పెద్ద డ్రామా అయ్యుంటుంది. సమయానికి పోలీసులు అరెస్ట్ చేయకుండా నేను ఆ ప్రొఫెషనల్ కిల్లర్ని తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించాను. మంచి పని చేసావు సాత్విక్. ఆయనకేదైనా అయితే ఆ ఇంట్లో వాళ్ళందరూ బాధపడేవాళ్ళు. ఏదేమైనా అతను క్రిమినల్లే అమ్మా. ఒక మనిషిని చంపాలనుకున్నప్పుడే అతను నేరస్తుడిగా మారిపోయాడు. అయినా నీకోసం సరస్వతమ్మ కోసం ఆయన్ని రక్షించాను. సాత్విక్, లోకంలో మనుషులంతా ఒకేలా ఉండర్రా. పరిస్థితులు ఒక్కొక్కళ్ళని ఒక్కోలా మారుస్తాయి. అయినా నేను ప్రేమించినప్పుడు ఆయన మంచి మనిషి. తర్వాతే ఇలా మారిపోయారు.
పరిస్థితుల్ని బట్టి మారిపోతే ఎలా అమ్మా? ఆయన నిజంగా నిన్ను ప్రేమించుంటే ఆ రోజు మావయ్యను జైల్లో పెట్టించుండేవాడే కాదు. ఒకవేళ నిజంగా మావయ్య తన మీద దాడి చేసినా నీకోసం క్షమించి వదిలేసేవాడు. మావయ్య చనిపోవడానికి ఒక రకంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయనే కారణం. అలాంటివన్నీ క్షమించకూడదు. సాత్విక్, అవన్నీ ఇప్పుడెందుకురా? మీ మావయ్య హత్యకు ఆయనకు ఏ సంబంధం లేదురా. పోలీసులు ఆయన వదిలేశారు, అంతే చాలు. మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరమ్మా. భర్త భగవంతుడికి వ్యతిరేకంగా నిలబడ్డా సరే భర్తే బాగుండాలని కోరుకుంటాను. సరే పద భోంచేద్దాం. శ్రీ చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తిడతాడు. ఏం చేయాలి? రండి రాణి గారు, ఇంకా రిపోర్ట్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా? మళ్ళీ పోలీసులను పిలుద్దామా? అది కాదు శ్రీ, మావయ్య చంపలేదు కానీ చంపమని డబ్బులిచ్చారు కదా, అందుకే అత్తయ్య మామ్ కలిసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇందులో తమరి వాటా ఏం లేదా? నువ్వు నిర్దోషివని నాకు తెలుసు శ్రీ. అసలు అంతకుని పట్టిద్దామనుకున్నాను. అందుకే అమ్మ వాళ్ళు రిపోర్ట్ చేస్తుంటే నేనేం మాట్లాడలేదు. ఓహో, మా డాడ్ని అరెస్ట్ చేయించేసి నీ మంగళసూత్రం కాపాడేసుకుందాం అనుకున్నావా? అది కాదు శ్రీ. షటప్ వేదా. దీన్ని ప్రేమ అనుకుంటున్నావా? ప్రేమ అంటే నా తమ్ముడిది. వాడేమన్నాడో తెలుసా? నా బదులు తను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాను అన్నాడు. అది ప్రేమంటే. అంతేగాని నా బదులు మా డాడ్ని అరెస్ట్ చేయించడం కాదు. నువ్వెప్పుడు రిషిని నమ్ముతున్నావు శ్రీ. అసలు ఈ గొడవలన్నింటికీ కారణం రిషియే. నీ బదులు జైలుకి వెళ్తాననటం కూడా అబద్ధమే శ్రీ. షటప్ వేదా. ఇంతవరకు మా డాడ్ని మర్డరర్ చేశావు, ఇప్పుడు మా తమ్ముడిని లయర్ అంటావా? అదేంటి శ్రీ అలా మాట్లాడుతున్నావు? నేను నిజమే చెప్తున్నాను. ఆ కిల్లర్ వెళ్లేసరికి రఘురాం గారిని ఎవరో చంపేశారు. లేకపోతే మావయ్య క్రిమినల్ అయ్యుండేవారు. అది ఎప్పటికైనా ప్రాబ్లం అయ్యేది. వేదా, ఆడదాన్ని కొట్టకూడదని, అది సంస్కారం కాదని నాకు తెలుసు. కానీ నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. కాసేపు మా డాడ్ని హంతకుడు అంటావు, మరి కాసేపు నా తమ్ముడే ఇదంతా చేశాడు అంటావు. వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? థ్యాంక్ యూ శ్రీ. పెళ్ళైనప్పటి నుంచి గిఫ్ట్ ఇస్తాను అంటున్నావు. ఇప్పుడు మంచి గిఫ్ట్ ఇచ్చావు. పరిస్థితి ఇంతవరకు తెచ్చుకుంది నువ్వే వేదా. ఆడపిల్ల భర్తని ఒక్కడనే ప్రేమిస్తే సరిపోదు, కుటుంబం మొత్తాన్ని తన కుటుంబంలా చూసుకోవాలి. ఆ మెచ్యూరిటీ నీ దగ్గర లేదు. ఉండుంటే మీ మదర్ని రప్పించి మా డాడ్ మీద రిపోర్ట్ ఇప్పించావు. శ్రీ, మా మామ్ ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది మీ డాడ్. ఆయన కిల్లర్కి డబ్బులు ఇవ్వకుండా ఉండాల్సింది. నార్మోయ్, మా డాడ్ని వేలెత్తి చూపించే దానివైపోయావా? అసలు మా డాడ్ చెప్పిందే కరెక్ట్. ఆడవాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి, లేకపోతే మేము సుఖంగా బతకలేము. శ్రీ, మీ డాడ్ వన్నీ ఫ్యూడలిస్ట్ బాబాలు. ఆయన్ని అత్తయ్య కాబట్టి భరిస్తుంది. షటప్ వేదా. ఇంట్లో ఆడవాళ్ళందరూ కలిసి మా డాడ్ని ఇంత బాధ పెడతారా? మిమ్మల్ని ఎవ్వరిని వదలను. లోకి, లాస్ట్ మూమెంట్లో శంకర్ గారు రావడం వల్ల బతికి బయటపడిపోయావు. లేకపోతే చాలా డేంజర్ అయి ఉండేది. ఆయన సూసైడ్ చేసుకోవాలనుకోవడం ఏంట్రా? నీకేమైనా పిచ్చా? ఆ టైంలో నాకు బ్రతకడం వేస్ట్ అనిపించిందిరా. సొసైటీలో పులిలా బ్రతికిన నన్ను ఒక మనిషిని హత్య చేశానని పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పుడు సొసైటీలో తలెత్తుకుని తిరగలనా? సరే, ప్రస్తుతం ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఇప్పటి వరకు నేను చేసిన తప్పుల వల్ల నా కొడుకు ఇబ్బందులు పడ్డాడని బాధపడ్డాను. ఇప్పుడు ఆ భయం లేదురా. ఇక చెప్తాను, ఈ లోక్నాథ్ అంటే ఏంటో చూపిస్తానురా. ఇంతకుముందు నా మీద అనుమానం రాకుండా ఉండడానికి కార్తిక్ పేరు చెప్పాను. ఇప్పుడు నిజంగా కార్తిక్ గడే చేశాడనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది లోకి. వాడు చాలా తెలివిగా ఎత్తులు వేస్తున్నాడు.
ఎక్కడికక్కడ మనల్ని ఇరికించేస్తున్నాడు. ఎక్కడో పార్వతి మీద సాఫ్ట్ కార్నర్ నుండి వాణ్ణి వదిలేశానురా. ఇక ఇప్పుడు వాణ్ణి వదిలే సమస్య లేదు. లోకి, ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక ముందు చేయాల్సిందంతా ఇంకో ఎత్తు. ఇంతవరకు మనం కార్తీక్ని చాలా తక్కువ అంచనా వేశాం. అక్కడే దెబ్బతిన్నాం. వాడి చేతిలో 2 సార్లు ఓడిపోయాం. ఇక మీదట వేసే ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేయాలి. మనం ఓడిపోవడానికి ఒక కారణం ఉందిరా. మనకి శత్రువులు బయటే కాదు, ఇంట్లో కూడా ఉన్నారు. నా ముందు తలెత్తని సరస్వతి నన్ను అరెస్ట్ చేయించాలని చూసింది. ఇంతవరకు మనం ఏ ప్లాన్ చేసినా తనే వెళ్ళి వాడికి చెప్పేది. అవునరా, వాడు చాలా తేలిగ్గా మనల్ని ఫోల్స్ చేశాడు. ఇక ముందు అలా జరగదు. సరస్వతితో పాటు వీళ్ళందరికీ నేనంటే ఏంటో చూపిస్తాను. చూడండి, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. మీరు రఘురాముని కలవడానికి ఎందుకు వెళ్ళారు? చూడండి, మీరు నాకు అన్ని విషయాలు క్లియర్గా చెప్తేనే ఈ కేసు నుండి మిమ్మల్ని మీ నాన్నగారిని బయటికి తీసుకురాగలను. ఆ రఘురామ్ మా బిజినెస్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కావాలని అడిగాడు. వాటికి బదులుగా మాకు సంబంధించిన బిజినెస్ సీక్రెట్ ఏదో బయటికి రాకుండా చూస్తానన్నాడు. అసలు అదేంటో తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాను. డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్లారా? అతను నా దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ లాక్కొని పారిపోతుంటే ఆపాలని చూశాను. అప్పుడే ఈ ఇన్సిడెంట్ జరిగింది. సరే, అప్పుడు అతను చనిపోయాడు. మరి ఆ డాక్యుమెంట్స్ మీరు తిరిగి తీసుకున్నారా? లేదండి, ఆ టెన్షన్లో నేను వాటి గురించి ఆలోచించలేదు. రఘురామ్ బాడీ దగ్గర దొరికిన వస్తువుల్లో ఆ డాక్యుమెంట్స్ లేవు. ఏమయ్యాయి? తెలీదు సార్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, బుల్లెట్ సౌండ్ రాగానే నేను తిరిగి చూశాను. అప్పటికే రఘురామ్ నేల మీద పడిపోయి ఉన్నాడు. నేను అతనికి ఏమైందో చూద్దామని దగ్గరగా కూడా వెళ్ళాను. అంతటితో పోలీసులు వచ్చేశారు సార్. మరి ఈ విషయం మొన్న ఎందుకు చెప్పలేదు? మా అమ్మ కూడా మనిద్దరం బయటికి వెళ్తేనే హ్యాపీగా ఉంటామని చెప్పింది. నువ్వు ఓకే చెప్తే అమ్మతో మాట్లాడతాను. తను అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆ రఘురామ్ని చంపిన వాడెవడో తెలియాలి. వాడికి శిక్ష పడాలి. రిషి ఎందుకు తడబడుతున్నాడు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.